యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ బాగున్నారా? ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను, స్వస్థతను తీసుకొస్తుందని నమ్ముతున్నాను. మరి ఎంతో ప్రార్థనపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. మీ జీవితం ఆశీర్వదించబడాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమం అనేక మందికి చేరలాగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే దీర్ఘకాలంగా సమస్యలతో, పోరాటముతో, శోధనతో సతమతమైపోతున్నారో మీరు రెడీ అవ్వండి. సంపూర్ణంగా దీర్ఘకాల సమస్య నుండి విడుదల పొందబోతున్నారు. మీకు దేవుని మహిమ ఉదయించబోతున్నాయి. దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకబోతున్నాయి. మీకు సంపూర్ణమైన విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని దేవుడు ప్రసాదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. అయితే దీర్ఘకాల సమస్య నుండి అది ఏదైనా కానివ్వండి, ఆత్మీయంగా, భూ సంబంధంగా, పర సంబంధంగా ఎటువంటి సమస్యలైనా కానివ్వండి, దీర్ఘకాల సమస్య నుండి ఒక మనిషి బయటపడాలనుకుంటే మొదటిగా ఆ మనిషి చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం కోసం, గాడ్స్ విజిటేషన్ కోసం కనిపెట్టాలి. చూడండి, మన యోహాను సువార్తలో 5వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు చదివితే 38 ఏళ్ళుగా ఒక వ్యక్తి మరి పక్షవాదముతో పడి ఉన్నాడు. అతడు ఇంకా తన ప్రయత్నాలన్నీ చేసేసి ఇప్పుడు ఆయన నిరుత్సాహపడి ఇంకా నా వల్ల ఏం కాదనుకొని ఏదైనా చేస్తే దేవుడే చేయాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు ఈయన దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఈయన పక్షముగా ఏ ఒక్కరు దేవుని యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు. అయ్యా పలానా మా బంధువుడు రోగిగా ఉన్నాడని వెళ్ళలేదు. సదాధిపతి ఎలాగైతే తన దాసుడు కోసం యేసయ్యను ఆశ్రయించాడో అలాగ ఆశ్రయించలేదు. ఈయన కోసం ఎవరు ఆశ్రయించలేదు. పేదరు ఒక అత్తగారు మరి అస్వస్థతతో ఉన్నప్పుడు ఆ పేదరు ఎలాగైతే తన యొక్క అత్తగారి నిమిత్తము, మదర్లా నిమిత్తము ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళాడో అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. కానీ యేసు ప్రభువే ఆయన మీద కనికరపడి ఆయన దర్శించాడు. ఇదే మీ జీవితంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ప్యూర్ గ్రేస్ అన్నమాట. ఈరోజు కృప మీకు ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న దేవుని కృప ఈరోజు ప్రత్యక్షం అవబోతుందని నేను మనవి చేస్తున్నాను. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్య దేవుని అయితే ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు కృపా సత్య సంపన్నుడై మన మధ్యలో వాసం చేసేనని ఆ యోహాను సువార్త 1:14 మనం చూస్తున్నాం. ఈరోజు ఆ కృప ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో, కృప ఎప్పుడైతే మరి రిలీజ్ చేయబడుతుందో అక్కడ దేవుని బిడ్డలారా అసాధారణమైన కార్యం జరుగుతుంది. రెండవదిగా మనం చూస్తే నంబర్ 2, యేసు రక్తం ఆ రక్తం యొక్క విలువ ఎవరైతే తెలుసుకొని యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో వారు కూడా పరిపూర్ణమైన విడుదల కలుగుతాయి. నిర్గమకాండ 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే 430 సంవత్సరాలుగా ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. ఆ బంధకాల నుండి బయటపడటానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేదు. కానీ ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తం దగ్గరికి వచ్చారో, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారో ఆ రోజు వాళ్ళకు పరిపూర్ణమైన విడుదల వచ్చింది. ఈరోజు కూడా గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ఆశ్రయించాలి. దేవుని యొక్క ఎందుకు ఆ గొర్రెపిల్ల రక్తంలో అంత పవర్ ఏంటిని మనం అడగవచ్చు. 2 విషయాలు ఇక్కడ గుర్తించాలి. ఆ గొర్రెపిల్ల రక్తం యేసు రక్తానికి, రాబోతున్న యేసు రక్తానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి ఎలాగైనా ఆ గొర్రెపిల్ల రక్తం మహిమగలదుగా ఉండాల్సిందే. అంతేకాదు వాళ్ళు దేవునికి లోబడ్డారు. రక్తంతో పాటు, రక్తాన్ని ఆశ్రయించడంతో పాటు దేవునికి లోబడ్డారు. ఆ విధేయత వాళ్ళ జీవితంలో బ్రేక్ త్రూ తీసుకొచ్చింది. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ బంధకాలు, మీ కాడులు విర్రగొట్టబడాలంటే, సంవత్సరాల తరబడి ఉన్న బంధకాలు తెగిపోవాలంటే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో అంత ఎక్కువ మీరు దేవుని యొక్క మహిమను,
ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. మూడవదిగా పరిశుద్ధాత్మ తాకిడి అంటాను. 18 ఏళ్ళుగా మరి నడుము వంగిపోయిన స్త్రీ చేసింది ఏంటి చెప్పండి? యేసు ఒక తాకిడిని పొందుకుంది. ఆ యేసు ముట్టిన క్షణంలోనే ఆమెను పట్టిన ఆ యొక్క దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. ఆమె నడుము బాగుపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క తాకిడి కోసం ఈరోజు దేవుని దగ్గర అడగండి. ప్రభువా, నన్ను ముట్టండి, మా కుటుంబాన్ని ముట్టండి, నా పరిస్థితులు ముట్టండి. ఇంకా నాకు ఓపిక లేదు ప్రభువా, నాకు శక్తి లేదు ప్రభువా, నీ తాకిడి కావాలి ప్రభువా అని చెప్పి అడగండి. యేసు మిమ్మల్ని తాకితే మీకు విడుదల కలుగుతాయి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా, నీ యొక్క విజిటేషన్, నీ దర్శనం అయ్యా తండ్రి, నీ రక్తం ప్రభా, నీ తాకిడి, ఇవి 3 మాకు విడుదల తీసుకొచ్చిన గాక. శాపపు కాడులు విర్రగొట్టబడగాక. దీర్ఘకాలం ఎదుర్కొన్న సమస్యలు, పోరాట, శోధన అన్నిటి నుండి పరిపూర్ణమైన విడుదల కలిగిన గాక. ఇప్పుడే దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరు తాకిన గాక. మీరే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి రాబోతున్న దినాల్లో మన ఉన్నతంగా ఆశీర్వదించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26. గాడ్ బ్లెస్ యూ.